కంప్యూటర్లో కనిపించే ఒక డిజైన్ను నిజంగా మన చేతులతో పట్టుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది కదూ. అదేనండి 3D ప్రింటింగ్ టెక్నాలజీ. మన ఆలోచనలకు అచ్చంగా భౌతిక రూపం ఇస్తుందన్నమాట. మరి ఈ మ్యాజిక్ అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా? సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో రెప్లికేటర్ అని ఒక పరికరం ఉంటుంది. అడిగిందే తడవుగా ఏదైనా వస్తువుని మన కళ్ల ముందే తయారు చేసేస్తోంది. మన 3D ప్రింటర్ కూడా దాదాపు అలాంటిదే. డిజిటల్ ఫైల్స్ను పట్టుకోగలిగే నిజమైన వస్తువులుగా మార్చేసి ఒకప్పటి సైన్స్ ఫిక్షన్ను ఇప్పుడు మన కళ్ల ముందుకు తీసుకొస్తోంది. అయితే ఇది కేవలం ల్యాబ్లకు మాత్రమే పరిమితమైన టెక్నాలజీ కాదండోయ్. ఇది ఇప్పటికే మన జీవితాల్లోకి వచ్చేసి నిజంగా అద్భుతాలనే సృష్టిస్తోంది. అవేంటో చూద్దాం పదండి. దీని అప్లికేషన్స్ గురించి చెప్తే నిజంగా మన ఊహకు కూడా అందదు. చూడండి, వైద్య రంగంలో అయితే ఒక్కొక్కరి అవసరాలకు తగ్గట్టుగా కృత్రిమ అవయవాలను తయారుచేసి వాళ్ల జీవితాలనే మార్చేస్తోంది. ఇక అంతరిక్ష ప్రయాణం గురించి మాట్లాడితే రాకెట్ ఇంజిన్లలో ఉండే క్లిష్టమైన భాగాలను కూడా దీంతోనే ప్రింట్ చేస్తున్నారు. అంతేకాదండోయ్, తినగలిగే ఆహారం, మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకున్న బట్టలు, చివరికి పూర్తిస్థాయి ఇళ్లను కూడా 3D ప్రింటింగ్తో కడుతున్నారు. అంతరిక్షంలో వ్యోమగాములకు అవసరమైన టూల్స్ని అక్కడికక్కడే తయారు చేసుకునే సౌలభ్యం కూడా ఇస్తోంది. ఓకే, ఇంతకీ ఈ 3D ప్రింటింగ్ వెనక ఉన్న అసలు ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఒక వస్తువును ఇది ఎలా తయారు చేస్తుంది, దాని సీక్రెట్ అంతా లేయర్ బై లేయర్ అంటే పొరల వారీగా నిర్మించటంలోనే ఉంది. దాని గురించి కొంచెం వివరంగా చూద్దాం. సాధారణంగా వస్తువులను 2 రకాలుగా తయారుచేస్తారు. మొదటిది సబ్ట్రాక్టివ్ అంటే ఒక పెద్ద చెక్క లేదా రాయి ముక్కను తీసుకుని మనకు కావలసిన ఆకారం వచ్చేవరకు అనవసరమైనదంతా చెక్కేయడమన్నమాట. కాని దీనివల్ల చాలా మెటీరియల్ వేస్ట్ అవుతుంది. ఇక రెండోదే మన 3D ప్రింటింగ్ పద్ధతి అడిటివ్ అంటే ఏమీ లేకుండా మొదలుపెట్టి మెటీరియల్ను పొరలు పొరలుగా యాడ్ చేస్తూ ఒక వస్తువుని నిర్మిస్తారు. సో వేస్టేజ్ చాలా తక్కువ. 3D ప్రింటింగ్లో చాలా పద్ధతులున్నాయి, కానీ అన్నిటికంటే కామన్గా వాడేది ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోడలింగ్ లేదా సింపుల్గా FDM. ఇందులో ఏం జరుగుతుందంటే, ఫిలమెంట్ అనే ఒక ప్లాస్టిక్ తీగను తీసుకుని దాన్ని కరిగించి ఒకదానిమీద ఒకటి పొరలుగా పేర్చుకుంటూ వెళ్తుంది. అలా మనకు కావలసిన వస్తువు తయారవుతుంది. చూడ్డానికి సింపుల్గా అనిపించినా దీని వెనక చాలా టెక్నాలజీ ఉంది. సరే, ఈ అద్భుతమైన మెషీన్ లోపల అసలు ఏముంటుంది? దాని భాగాలన్నీ కలిసి ఒక వస్తువుకు ఎలా ప్రాణం పోస్తాయో ఒక్కసారి చూద్దాం. ఒక 3D ప్రింటర్లో కొన్ని ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఫస్ట్ టూల్ హెడ్. ఇదే ప్లాస్టిక్ను కరిగించి బయటకు పంపుతుంది. ఇది ఎడమకు కుడికి కదులుతుంది. అదే ఎక్స్ యాక్సిస్. ఈ టూల్ హెడ్ను పట్టుకునేది గాంట్రీ. ఇది పైకి కిందికి వెళ్తుంది అంటే జీ యాక్సిస్. ఇక వస్తువు ప్రింట్ అయ్యే బిల్డ్ ప్లేట్ ముందుకి వెనక్కి కదులుతుంది. ఇదే వై యాక్సిస్. ఈ 3 కదలికలను చాలా ఖచ్చితత్వంతో కంట్రోల్ చేసేవే స్టెప్పర్ మోటార్స్. ఓకే, మెషీన్ గురించైతే తెలుసుకున్నాం. కానీ అసలు మన కంప్యూటర్లో ఉన్న ఒక డిజిటల్ ఫైల్ను ఈ ప్రింటర్ ఎలా అర్థం చేసుకుంటుంది? ఆ డిజిటల్ ఫైల్ ఒక ఫిజికల్ వస్తువుగా ఎలా మారుతుందో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్లో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, మనకొక 3D మోడల్ కావాలి. దీన్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ స్టెప్ స్లైసర్. ఇది ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ మన 3D మోడల్ని వందల వేల సన్నని లేయర్స్గా కట్ చేస్తుంది. థర్డ్ స్టెప్ జీ-కోడ్. స్లైసర్ ఈ లేయర్స్ని ప్రింటర్కి అర్థమయ్యే భాషలోకి మారుస్తుంది. అదే జీ-కోడ్. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రింటర్కి మనమిచ్చే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అన్నమాట. అయితే ప్రింటింగ్ స్టార్ట్ చేసే ముందు ప్రింటర్ కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటుంది. ముందుగా నాజిల్ అంటే ప్లాస్టిక్ కరిగే చోటు, అలాగే బిల్డ్ ప్లేట్ రెండూ బాగా వేడెక్కుతాయి. ఆ తర్వాత ప్లాస్టిక్ ఫ్లో సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం బయటకు వదులుతుంది. దీని తర్వాత బిల్డ్ ప్లేట్ పర్ఫెక్ట్గా లెవెల్గా ఉందో లేదో కూడా ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మ్ అయ్యాకే మొదటి అత్యంత కీలకమైన లేయర్ను ప్రింట్ చేయడం మొదలుపెడుతుంది. అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఒకదానిమీద ఒకటి లేయర్స్ వేసుకుంటూ వెళ్లడం సరే, కానీ కొన్ని డిజైన్లలో భాగాలు గాలిలో వేలాడుతూ ఉంటాయి కదా, వాటికి కింద ఆధారముండదు. మరి అలాంటి వాటిని ఇది ఎలా ప్రింట్ చేస్తుంది? అసలది సాధ్యమేనా? దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. అవే సపోర్ట్ స్ట్రక్చర్స్. మన స్లైసర్ సాఫ్ట్వేరే చాలా తెలివిగా గాల్లో వేలాడే భాగాల కింద
తాత్కాలికంగా కొన్ని సపోర్ట్లను కూడా ప్రింట్ అయ్యేలా డిజైన్ చేస్తుంది. ప్రింటింగ్ మొత్తం పూర్తయ్యాక ఈ సపోర్ట్లను మనం చేత్తోనే సులభంగా విరిచేసి తీసేయొచ్చు. అంతే. ఈ టెక్నాలజీ ఇక్కడితో ఆగిపోలేదు. ఇది ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూనే ఉంది. ఇప్పుడు ప్రింటింగ్లో కొన్ని నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మల్టిపుల్ కలర్స్లో కూడా ప్రింట్ చేయొచ్చు. దీనికోసం ఆటోమేటిక్ మెటీరియల్ సిస్టమ్ లేదా ఏఎంఎస్ అనే ఒక పరికరం కావాలి. ఇదేం చేస్తుందంటే ప్రింట్ మధ్యలో రంగు మార్చాల్సి వచ్చినప్పుడు పాత కలర్ ఫిలమెంట్ను కట్ చేసి వెనక్కి లాగేస్తుంది. తర్వాత నాజిల్ను క్లీన్ చేసి కొత్త కలర్ ఫిలమెంట్ను లోపలికి పంపి ప్రింటింగ్ను కంటిన్యూ చేస్తుంది. చాలా స్మార్ట్ కదూ. కన్స్యూమర్ ప్రింటర్ల డిజైన్లో కూడా చాలా మార్పులొచ్చాయి. పాత మోడల్స్ A1 లాంటివి బెడ్ స్లింగర్స్ అంటారు. అంటే బిల్డ్ ప్లేట్ వేగంగా ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది. కానీ X1 కార్బన్ లాంటి కొత్త కోర్ XY సిస్టమ్స్లో టూల్ హెడ్ మాత్రమే అటు ఇటో కదులుతుంది. బిల్డ్ ప్లేట్ చాలా నెమ్మదిగా కిందికి వెళ్తుంది. దీనివల్ల వైబ్రేషన్స్ తగ్గి ప్రింట్ క్వాలిటీ, స్టెబిలిటీ చాలా మెరుగ్గా ఉంటాయి. సో చూశారు కదా, ఒక డిజిటల్ ఆలోచన నుండి చేతితో పట్టుకోగలిగే ఒక వస్తువు ఎలా తయారవుతుందో. ఈ టెక్నాలజీతో ఉన్న పాజిబిలిటీస్కి హద్దే లేదు. మరి ఒకవేళ అవకాశమొస్తే ఈ టెక్నాలజీతో ఏమీ సృష్టించాలని అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి.